అంటే వాస్తవంగా కూడా ప్రభుత్వం అమలు చేయి తలపెట్టి సంక్షేమ కార్యక్రమం తప్పి ఏదైనా అర్హత అనేది ప్రామాణికం. అంటే వాస్తవంగా సాగు చేసిన రైతుకే లబ్ధి కూడా సాగు చేసే రైతుకే లబ్ధి కూడా దానిలో దేర్ ఓంట్ బి సెకండ్ ఒపీనియన్ టు ఎనీబడి. వాస్తవంగా పెట్టుబడి సమకూర్పు అనేది ఏంటి? సాగుకు పెట్టుబడి సమకూర్పు. మరి అటువంటి సాగు చేయడానికి పెట్టుబడి ఎందుకు చేయాలి? సాగుకు పెట్టుబడి సమకూర్పు అని చెప్పంటే సాగు చేసినోడికి ఇవ్వాలి. ఇప్పుడు గుట్టలకు పుట్టలకు రోడ్లకు లేఅవుట్లకు అంటే నిజంగా సర్కార్ సొమ్మంటే ఏడికెళ్ళి వస్తుంది? నిన్న ఆయన ఎవరు కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది ప్రజలు ఏది ఇస్తుందో పన్నుల రూపైనా ప్రభుత్వానికి చెల్లించినటువంటి ఒక వనరులు ఎక్కడికి వస్తున్నాయి? ప్రజలు ఏది ఇస్తుందో పన్నుల రూపైనా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఇప్పుడు చేసి అప్పు కూడా పైసా ప్రజలే మళ్ళీ దాన్ని చెల్లించే భారం ప్రజలపై ఉంటుంది. అటువంటిప్పుడు దానికి అర్హత అనేది ప్రామాణికం ఉండాలి కదా. ఏ ప్రామాణికం లేకుంటే ఏది ఇస్తున్నదో నువ్వు వ్యవసాయం సాగుకు సంబంధం లేకుండా గుట్టలు పుట్టలకు లేఅవుట్లకు సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని చెప్పారంటే ఇదేనా అసలు నీకు? ఎంత చూసాం కదా. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఏదో ఒక విధమైనటువంటి ఒక కొలత పద్ధతి ఉండాలంటున్నా. తప్పకుండా ఒక కొలత పద్ధతి ఉండాలని చెప్పంటున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఉదాహరణకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రైతుకు 6,000 ఇస్తున్నారు. కమతాన్ని కూడా ఇస్తలేరు వాళ్ళు. రైతుకు ఏదైతే ఉందో ఆయనకి ఎన్ని ఎకరాలను 6,000 ఇస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా అట్లా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తున్నాం మనం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక ఎకరానికి ఇచ్చేటువంటి ఒక పెట్టుబడి కూడా సరిపోదు. కేవలం 6,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,500 అంటే ప్రతి ఎకరా ఒకటేంటి సాగు చేసేవాడికి ఇవ్వాలని చెప్పి తలుస్తుంది. మంచిదే కదా అది. సాగు చేసేవాడికి ఇవ్వాలి అనే తలంతరం మంచిదే కదా అది. కేంద్ర ప్రభుత్వం ఉన్నదే. ఇప్పుడు అదే పెద్ద అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో లక్షల కోట్లు వాళ్ళకు వెసులుబాటు కల్పించింది, రుణమాఫీ చేసింది. 16 lakh crore 16 లక్షల కోట్ల వాళ్ళకు రాయితీ కల్పించింది దేశంలోని బడా పెట్టుబడిదారులకు. సాధారణ రైతాంగానికి ఏదైతుందో అంత కొడితే 4 కోట్ల కంటే ఎక్కువ కాదు, 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ కాదు అంత కొడితే. మనం ఒకసారి మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మనం గమనిస్తే పంజాబ్ రైతాంగం ఏదైతుందో అక్కడ నిజంగా ఇంత చైతన్యం కదా అని చెప్పంటే వాళ్ళ తీర్పు ఇలా ఈ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కావాలి. ఇలా పంజాబ్ రాష్ట్ర ప్రజానీకం ఓటు ఇచ్చిన తీర్పు ఏదైతుందో అది కేవలం పంజాబ్ రాష్ట్రానికే పరిమితమైన తీర్పుగా కాకుండా ఈ దేశంలో గత దశాబ్ద కాలం అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా తీర్పిచ్చింది. రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా తీర్పిచ్చిందని చెప్పండి. దీంతోనైనా కనీసం మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి కనువిప్పు కావాలని చెప్పండి. రుణమాఫీ లేదు, ఉచిత విద్యుత్తు లేదు, పెట్టుబడి సహాయం లేదు. ఎకరానికి చొప్పున కమతంతో ఏదో గంపగుత్త ఎకరానికి రైతుకు 6,000 పెట్టేసిండ్రు. మొత్తం రాయితీలను ఎత్తేసిండ్రు. ఇలా పెట్రోల్ డీజిల్ పై ఏదైతుందో రాయితీలు ఎత్తేసిండ్రు. ఫర్టిలైజర్ పై రాయితీలు కుదింపజేసిండ్రు. అది ఇదంతా అల్టిమేట్ ఎవరిదో భారపడుతుంది? రైతు మీద పడే ప్రతి పైసా భారం వినియోగదారునికి కన్వర్ట్ అయింది. రైతు పైన పడే ప్రతి పైసా భారం ఏదైతున్నదో అల్టిమేట్గా అది వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది.
నువ్వు రైతును వివక్షతో చూస్తున్నావు, వినియోగదారుని వివక్షతో చూస్తున్నావు. వీళ్ళు కేవలం పెట్టుబడిదారు వర్గాలు మాత్రమే వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా నీ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పట్టుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయొద్దుగాక నిజంగా ఉత్తర భారతదేశం ఏదైతుందో నువ్వు ఏ దేవుడు 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 అని చెప్పని మతపరమైనటువంటి ఒక విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం రావాలని చెప్పినటువంటి ఒక విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయత్నం చేసినావో, ఎక్కడ ఇది ఆరంభమైందో అక్కడ ఏదైతుందో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడ ఆరంభమైందో అక్కడ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అక్కడ ఏదైతుందో ఫలితాలు వాస్తవానికి అనుగుణంగా వచ్చేసినాయి. అక్కడ తెలిసిపోయింది. అక్కడ ఈ మతం అనేది కాదు, మనకు కావాల్సింది ఏదైతుందో అభివృద్ధి, ఉపాధి. అభివృద్ధి, ఉపాధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి. ఆ విధంగా తీర్పు వచ్చింది. దక్షిణ భారతదేశం ఏదైతుందో గాడుపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆడ తేలిపోయింది, ఇక్కడ గాడుపు తాకింది. అంతే తప్పేది. మళ్ళీ దక్షిణ భారతదేశంలో గట్ట ఈ తీర్పు లేకుంటే అసలు ప్రభుత్వమే లేదు. ఈ మహారాష్ట్ర పోయింది, దక్కించిందల్లా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా. అక్కడ ఏదైతుందో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడ ఆరంభమైందో అక్కడ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అక్కడ ఏదైతుందో ఫలితాలు వాస్తవానికి అనుగుణంగా వచ్చేసినాయి. అక్కడ తెలిసిపోయింది. అక్కడ ఈ మతం అనేది కాదు, మనకు కావాల్సింది ఏదైతుందో అభివృద్ధి, ఉపాధి. అభివృద్ధి, ఉపాధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి. ఆ విధంగా తీర్పు వచ్చింది. దక్షిణ భారతదేశం ఏదైతుందో గాడుపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆడ తేలిపోయింది, ఇక్కడ గాడుపు తాకింది. అంతే తప్పేది. మళ్ళీ దక్షిణ భారతదేశంలో గట్ట ఈ తీర్పు లేకుంటే అసలు ప్రభుత్వమే లేదు. ఈ మహారాష్ట్ర పోయింది, దక్కించిందల్లా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా. అంతే. కాబట్టి సరే అంటే ఇది ఇట్స్ నాట్ ఓన్లీ మై కామెంట్. ఇలా బీజేపీకి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ కూడా పేర్కొంటుంది. దయచేసి అది గమనించండి. ప్లీజ్ టేక్ ఇట్ నోట్. బీజేపీకి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ మూలంగా మనం భావిస్తామో వాళ్ళు కూడా ఏదైతుందో మోడీ అరగెన్సీ, అహంకార ధోరణి ఏదైతుందో దాని పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పుడు వచ్చిన తీర్పు ఏదైతుందో ఇది మోడీకి అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు. ఇది వీళ్ళు మోడీ పాలన పట్ల ఏదైతుందో ఆయనకు నెగటివ్గా వచ్చిన తీర్పు ఇది.